అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకనంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో దాని కింద వెంట కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతూ ఉండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయలే. అందువల్ల వాటర్ వెనక్కి తన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పటం, అదేవిధంగా ఎండి గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇది వెస్ట్రన్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనక్కిపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని. అమరావతి క్యాపిటల్ సిటీని ఎంతో సేఫ్గా ఉంచడానికి ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరైతే దీన్ని ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారో వాళ్ళతో స్టడీ చేయమంటే నెదర్లాండ్స్ వాళ్ళని కన్సల్ట్ చేసాం. నెదర్లాండ్స్ ఎందుకు కన్సల్ట్ చేసామంటే వాళ్ళ సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉంటుంది, వాటర్ వేస్ ఎక్కువ, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అందుకని వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేసే ఈ కొండవీటి వాగ్ కానీ పాలవాగ్ కానీ డిజైన్ చేసాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్లు, బయట ఒక 3 రిజర్వాయర్లు ఆ రోజు డిజైన్లో ఇచ్చారు. నీరుకొండ తీసుకుంటే 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయొచ్చు. అదేవిధంగా పెనుబాకలో 0.1, శాఖమూరు దాంట్లో 0.04, ఈ మూడిట్లోనే 0.54 టీఎంసీ వాటర్ స్టోర్ చేయొచ్చు. ఏది ఏమైనా పనులు జరుగుతున్నాయి. పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రైనీ సీజన్ వరకు మాత్రమే. మ్యాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రైనీ సీజన్, ఈ యొక్క జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఎందుకు సార్ 3-4 నెలల తర్వాత అంటే, ఆ తర్వాత వర్క్స్ అన్నీ అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్నీ అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, సార్ ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చామో మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు. అంత క్వాంటిటీకి ఇచ్చారు. గత 200 సంవత్సరాల చరిత్ర తీసుకుని హిస్టరీ వచ్చిన వాటరు ఈ తవ్వే గ్రావిటీ కెనాల్ వెడల్పు కానీ డెప్త్ కానీ, కొండవీటి వాగు వెడల్పు కానీ డెప్త్ కానీ, పాలవాగు వెడల్పు కానీ డెప్త్ కానీ దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చినా పంపింగ్కి 24,000 క్యూసెక్లు బయటకు వెదటికి ఇచ్చారు. అంత ఎంతో జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేసాం. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి దీని మీద ఎవరు కూడా వరి అవసరం లేదు.